హాయ్ హలో సజ్జగా వెల్కమ్ టు bloggervj. మీరు ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలన్నా లేకపోతే ఒక బ్లాగ్ ని ర్యాంక్ చేయడానికి ఉన్నటువంటి ఆన్ పేజ్ ఎస్ఈఓ కానీ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయాలన్నా సో కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కీవర్డ్స్ ని మనం రీసెర్చ్ చేయడానికి SEMrush కానీ లేకపోతే Ahrefs అనే టూల్స్ చాలా చాలా పాపులర్ టూల్స్ అన్నమాట. సో ప్రతి బ్లాగర్ కి అదేవిధంగా డిజిటల్ మార్కెటర్ కి కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రీ టూల్స్ కన్నా కూడా ఏంటంటే SEMrush అదేవిధంగా Ahrefs టూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో అదే విధంగా అవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అదే బిగినర్స్ కానీ లేకపోతే సింగిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వీటిని ఎఫర్ట్ చేయలేరు. ఎందుకంటే SEMrush వచ్చేసి $99 పర్ మంత్. అదేవిధంగా Ahrefs కూడా అంతే కాస్ట్ ఉంది. అట్లీస్ట్ మనకి SEMrush అయినా మనకి ఫ్రీ ట్రయల్ అనేది అవైలబుల్ లో ఉంది, 14 days ఫ్రీ ట్రయల్. బట్ Ahrefs అనేది అది కూడా లేదు. మీరు ట్రయల్ యూజ్ చేయాలన్నా కూడా 7 days కి $7 మీరు పే చేయాల్సి ఉంటుంది. అటువంటి Ahrefs టూల్ లో మనం కీవర్డ్స్ ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలో తెలుసుకున్నాము. మరి కదా ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ యూట్యూబ్ bloggervj. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అండి. ఇప్పుడు లైక్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు మనం Ahrefs లో ఫ్రీగా కీవర్డ్స్ ని ఎలా రీసెర్చ్ చేయాలో తెలుసుకుందాము. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా రీసెర్చ్ చేయడం. సో ఇంతవరకు తెలుగులో అనేక ప్రయత్నాలని bloggervj మీకోసం చేస్తుంది. అదే విధంగా ఈ రోజు Ahrefs సంబంధించిన ట్యూటోరియల్స్ ని కూడా మీకు తెలుగులో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాము. సో మరి Ahrefs లో మనం ఫ్రీగా కీవర్డ్స్ ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. సో దానికోసం మనం కమ్యూనిటీ సెల్కి వెళ్ళిపోదాము. సో మీరు కనుక చూసినట్లయితే స్క్రీన్ మీద కీవర్డ్ జనరేటర్ ఉంది. సో దీనిలో ఏంటి అంటే మీరు ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఫ్రీగా మీరు కీవర్డ్ జనరేటర్, సో ఈ లింక్ డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను, డైరెక్ట్ గా లింక్ నుంచి మీరు కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఏంటి అంటే జనరల్ గా మనకి ఈ Ahrefs టూల్ లో మనకి అప్రాక్సిమేట్ గా 6 బిలియన్ కీవర్డ్స్ అనేవి మనకి ఉన్నాయి. సో వాటిని మనం ఎలా రీసెర్చ్ చేయాలి, మనకు కావాల్సినటువంటి కీవర్డ్స్ మనం ఈ విధంగా Ahrefs లో రీసెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు చూడండి గూగుల్, బింగ్, యూట్యూబ్, అమెజాన్ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. సో మీరు ఏ ప్లాట్ఫామ్ కోసం కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను గూగుల్ లో చూసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఎంటర్ కీవర్డ్. సో ఇక్కడ ఈ ఎంటర్ కీవర్డ్ దగ్గర నేను మీకు ఏ కీవర్డ్ అయితే కావాలో, సో దేని గురించి అయితే మీరు రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నారో నేను ఆ కీవర్డ్ కనుక మనం ఎంటర్ చేస్తే హెల్ప్ అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే సో నేను లాంగ్ టైల్ కీవర్డ్స్ సెర్చ్ చేయమని ప్రిఫర్ చేస్తాను. వెయిట్ లాస్ ఫర్ మెన్. సో అని చెప్పి నేను ఒక వెయిట్ లాస్ ఫర్ మెన్ అనేటువంటి ఒక కీవర్డ్ ని నేను యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ కంట్రీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ కంట్రీ కోసం మనం అయితే ఈ కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తున్నామో ఆ కంట్రీని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన కీవర్డ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇండియా యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక యూఎస్ కానీ లేకపోతే UK కంట్రీస్ ని టార్గెట్ చేయాలనుకుంటే సో ఆ కంట్రీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే కంట్రీ సెలెక్ట్ చేసుకున్నానో అప్పుడు నాకు ఇక్కడ ఒక కప్చా అనేది వస్తుంది. సో ఈ కప్చాని మనం ఫిల్ చేద్దాము. సో మీరు ఎప్పుడైతే కప్చా ఫిల్లింగ్ అయిపోతుందో సో మీకు ఇక్కడ చూడండి సో కీవర్డ్స్ అనేవి మీకు ఈ విధంగా కనిపిస్తాయి. సో నేను యూజ్ చేసింది లాంగ్ టైల్ కీవర్డ్ కాబట్టి నాకు 16 కీవర్డ్స్ మాత్రమే చూపిస్తుంది. అదే కనుక షార్ట్ కీవర్డ్ అయితే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సో వీటిని మనం ఎలా తీసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంతవరకు ఏదైతే ఉందో సో దీన్ని మీరు ఎక్సెల్ షీట్ లోకి కాపీ చేసుకోవచ్చు. సో మీ హెడ్డింగ్ వరకు కాపీ చేసుకొని ఇక్కడ ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేస్తున్నాను. అప్డేటెడ్. సో ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వచ్చేసి సో ఇక్కడ ఇది ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ చూడండి. సో నేను వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ. ఓకే. సో ఇక్కడ చూడండి మనకు కావాల్సినటువంటి కీవర్డ్స్ అనేవి మనకు వచ్చేసాయి. సో వీటిని కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ సో ఏ కీవర్డ్ సో వెయిట్ లాస్ ఫర్ మెన్, డైట్ చార్ట్ ఫర్ వెయిట్ లాస్ ఫర్ మెన్, వెయిట్ ట్రైనింగ్ ఫర్ వెయిట్ లాస్ ఫర్ మెన్, సో ఇండియన్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ ఫర్ మెన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మనకి ఇక్కడ లాంగ్ టైల్ కీవర్డ్స్ ని మాత్రమే చూపిస్తుంది. సో ఎందుకంటే నేను లాంగ్ టైల్ కీవర్డ్ ని ఎంటర్ చేశాను. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ KD అని ఉంది. సో ఈ KD వచ్చేసి ఏంటి అంటే కీవర్డ్ డిఫికల్టీ అనమాట. సో 22% ఉంది, సో 48 ఉంది, అదేవిధంగా 22, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్
వాటికి ఏంటి అంటే మనకి ఒక 10 వరకు మొత్తం మనకి రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కనుక చూసినట్లయితే ఇది లాంగ్ టర్మ్ కీవర్డ్ కాబట్టి దీని యొక్క వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 చూడండి, 200, 80, 50, 40 ఇలాగా. అదేవిధంగా లాస్ట్ చూసినట్లయితే అప్డేట్. సో ఈ కీవర్డ్ ని, సో ఈ స్టాట్స్ ఎప్పుడు వీళ్ళు అప్డేట్ చేశారు అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్ ఏదైతే ఉందో, సో దీన్ని ఏ డే అంటే సో ఎస్టర్డే మేబీ ఒక 24 hours బ్యాక్ వీటిని అప్డేట్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఏ రోజు వీటిని అప్డేట్ చేశారనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం నేను ఇంకొక షార్ట్ కీవర్డ్ ఒకటి ఎంటర్ చేస్తున్నాను. సో వెయిట్ లాస్, ఫైండ్ కీవర్డ్స్, సో ఎంటర్ కప్చా. సో ఇక్కడ కనుక చూసినట్లయితే చూడండి, సో ఎన్ని కీవర్డ్స్ మీకు అవైలబుల్ లో ఉన్నాయో. సో అయితే మనం ఇచ్చేటువంటి కీవర్డ్ ని బేస్ చేసుకొని అవి మనం ఫ్రీగా యూజ్ చేసుకున్నాం కాబట్టి కొన్ని రిజల్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. సో 100 కీవర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వెయిట్ లాస్ అనే దగ్గర నుంచి నేను మొత్తం కాపీ చేసేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని నేను ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే మీకు అవసరమైన కీవర్డ్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ అందులో మనకి చూడండి ఫేజ్ మ్యాచ్ అండ్ క్వశ్చన్స్ అనేది. సో క్వశ్చన్స్ కనుక మీరు చూస్ చేసుకుంటే, సో క్వశ్చన్స్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చూపిస్తుంది. సో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం క్యాప్చర్ ని మళ్ళీ ఫిల్ చేయాలి. సో బై స్కిల్స్ ఏమి లేవు, స్టేట్స్, వెరిఫై. సో ఇక్కడ చూసినట్లు చూడండి, సో ఇవి ఒక 50 కీవర్డ్స్ ఉన్నాయి. సో హౌ టు వెయిట్ లాస్, హౌ టు యూజ్ యాపిల్ సీడర్ వెనిగర్ ఫర్ వెయిట్ లాస్, సో సబ్జా సీడ్స్ ఫర్ వెయిట్ లాస్ ఇన్ హౌ మెనీ డేస్. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి కీవర్డ్ డిఫికల్టీ, అదేవిధంగా వాల్యూమ్, అదేవిధంగా ఎప్పుడు అప్డేట్ అయింది. సో ఈ డీటెయిల్స్ ని యూజ్ చేసుకొని మనం ఏంటి అంటే మన బ్లాగ్ పోస్ట్ రాసుకోవచ్చు. సో మీరు ఏ ఇండస్ట్రీ అయినా సరే వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ మీరు సెర్చ్ చేసుకుంటే, సో వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ సంబంధించిన డేటా మీ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎన్ని కీవర్డ్స్ మన దగ్గర ఉన్నాయండి? సో అప్రాక్సిమేట్ గా సో 166 కీవర్డ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అట్లీస్ట్ విత్ ఇన్ 5 minutes లో మనం 166 కీవర్డ్స్ ని మనం రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ కీవర్డ్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు మీకు కావాల్సినటువంటి కీవర్డ్స్ దొరికే వరకు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే Ahrefs లో ఫ్రీగా కీవర్డ్స్ ని రీసెర్చ్ చేసుకోవచ్చు. అదే వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. బాయ్, సీ యూ.